ఇక నెక్స్ట్ కథలో చక్కగా అసలు మీరు చెప్పిన తర్వాతనే నిజమే కదా అనే ఒక ఆలోచన వస్తుంది. గత ఎపిసోడ్‌లో మనం చేసిన దాంట్లో ఎవరు అర్హులు పెళ్ళికి అంటే నిజంగానే ఇప్పుడు ఇంట్లో తతంగం అనేది మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం కదా! సో, నిజమే కదా! బేతాళుడు వేసిన ఆ ప్రశ్నకి విక్రమార్కుడు చాలా చక్కటి సమాధానం చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ బేతాళుడు వెళ్ళటం, మళ్ళీ చెట్టుకు వేలాడడం అనేది చూస్తూ ఉంటాం. ఇక తదుపరి కథ మళ్ళీ నెక్స్ట్ ఏం కథ చెప్పబోతున్నారు? మళ్ళీ బేతాళుడు ఎలాంటి ప్రశ్న వేశాడు చెప్పండి? ఈ విధంగా బేతాళుడు తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ మోదుగు చెట్టు ఊడకి శవంగా తలకిందులుగా వేలాడుతూ ఉంటే విక్రమార్కుడి లక్ష్యం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బేతాళుడిని తీసుకొచ్చి ఈ కపట సన్యాసికి ఇవ్వాలి. అది అక్కడ ఆయన నిర్వర్తించవలసిన బాధ్యత. కాబట్టి ఎన్నిసార్లు బేతాళుడు అలా వెళ్ళినా కూడా ఇతను విసుగు విరామం లేకుండా తీసుకురావాలనే ఒక లక్ష్యంతో మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ కరవాలం కత్తితో ఆ ఊడని నరికి ఆ బేతాళుడిని కట్టి మళ్ళీ భుజాన వేసుకొని ఆ శవాన్ని తీసుకొని మళ్ళీ వస్తూ ఉంటే అప్పుడు ఈ రెండవ ప్రతిమ మదనాభిషేక అనే రెండవ ప్రతిమ ఇంతకు ముందు చెప్పిన కథల వరుసలో పరంపరలో ఇప్పుడు మూడవ కథగా మరో కథ చెబుతుంది. ఈ మరో కథ ఏమిటి అంటే పూర్వం మాహిరా అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఇలా పట్టణాల పేర్లు పాత్రల పేర్లు ఇవన్నీ మనకు కనబడతాయి. అయితే ఇక్కడ ఒక చూసేవాళ్ళు గమనించవలసింది ఏమిటంటే ఈ ఎపిసోడ్స్ని చూసేవాళ్ళు ఈ బొమ్మలు చెప్పిన కథలు కానీ బేతాళ కథలు కానీ బట్టి విక్రమ కథలు కానీ చాలామంది రాశారు. అంటే సొంతంగా రాయలేదు, పూర్వం ఉన్నదాన్ని తీసుకుని ఇది సంస్కృతంలో ఉన్నదాన్ని తీసుకొని వాళ్ళు అనువాదం చేసుకున్నారు. ఇక్కడ కొందరు రచయితలు ఈ ఊళ్ళ పేర్లు పాత్రల పేర్లు మార్చారు. కాబట్టి ఆ పాత్ర పేరు ఇప్పుడు నేను చెప్పిన పేరు మరొక పుస్తకంలో ఇంకో రకంగా ఉండొచ్చు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం పాత్రల పేర్లు ప్రదేశాల పేర్లు పక్కన పెట్టి కథలో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తే సరిపోతుంది. ఆ రకంగా ఈ బొమ్మ చెప్పినటువంటి కథలో మాహిరము అనేటువంటి ఒక గ్రామంలో అర్జున శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు. ఈ అర్జున శర్మకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు పేరు కళ్యాణి. ఈ అమ్మాయి చాలా ఇంకా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సౌందర్యవతులు అందగత్తెలు గానే ఈ కథానాయికలంతా కూడా అంతే కదా. కథానాయిక అన్నాక నాయిక అన్నాక కాస్త అందంగానే ఉండాలి. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ తీసుకోవాలంటే అందంగా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు కదా. ఆ రకంగా మనకి ఇవన్నీ అలాగే కనపడతాయి. కాబట్టి ఈ కథలో అర్జున శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి కళ్యాణి అనేటువంటి ఒక కూతురు ఉంటుంది. ఆమె ఇంకా వాళ్ళు జీవితం నడుపుతూ ఉంటారు. ఈ అమ్మాయి యుక్త వయస్సుకు వస్తుంది, పెళ్ళిడికి వస్తుంది. కిందటి కథలో మాదిరిగానే ఇక్కడ కూడా కొంచెం ఆ రకమైన ఛాయలు మనకు కనబడతాయి. ఇక్కడ కూడా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆ అమ్మాయి గురించి తెలుసుకొని ఆ అమ్మాయి ఒక మంచి కుటుంబంలో పుట్టింది, మంచి అందగత్తె, స్థితిపరురాలు అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని ఒక ముగ్గురు యువకులు వస్తారు. కిందటి కథలో కూడా ముగ్గురు యువకులు వచ్చినట్టుగా మనం చెప్పుకున్నాం. ఈ కథలో కూడా ముగ్గురు యువకులు వస్తారు. ఆ ముగ్గురి పేర్లు ఏమిటంటే ఒకడి పేరు శూరుడు, ఒకడి పేరు జ్ఞాని, ఒకడి పేరు సూత్రకల్పనుడు. శూద్రుడు, జ్ఞాని, సూత్రకల్పనుడు అని ఈ మూడు పేర్లతో ముగ్గురు బ్రహ్మచారులు వచ్చి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి మామూలుగా ఆచారం ప్రకారంగా తల్లిదండ్రుల్ని కలిసి మీకు మీ అమ్మాయి నచ్చింది, వివాహం చేసుకుంటామని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు మరి ముగ్గురు అబ్బాయిలు వచ్చి వివాహం చేసుకుంటామంటే ఎలా కుదురుతుంది? అది కాదు, మీలో ఎవరో ఒకరికి మాత్రమే మేము ఇచ్చి వివాహం చేయగలుగుతాం కానీ ముగ్గురికి ఇవ్వడానికి కుదరదు. మీలో మీరే నిర్ణయించుకొని ఎవరో ఒకరు ముందుకు రండి, మిగతా ఇద్దరు వెనక్కి వెళ్ళండి. ఆ వచ్చిన వాళ్ళకి మీ ముగ్గురు మాకు నచ్చారు, ముగ్గురు నచ్చారని ముగ్గురికి చేయలేం కదా. మీలో మీరే ఎవరో ఒకరు అనుకుని ముందుకొస్తే ఆ అమ్మాయిని ఆ ఒక యువకుడికి ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి చెప్తారు. ఇదిలా ఉండగా ఆ ఊళ్ళో మామూలుగా బ్రహ్మరాక్షసులు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. ఇక్కడ మనం ఒకటి అంటే నేను మధ్య మధ్యలో విషయాలు చెప్తూ ఉంటాను. ఇక్కడ మనకు పురాణాల్లో కానీ కథల్లో కానీ మనకు దేవతలు, మానవులు, రాక్షసులు అని మూడు జాతులు కనబడుతూ ఉంటాయండి. అయితే
ఇవన్నీ ఏమిటి కల్పనలు? దేవతలు అనేవాళ్ళు ఉంటారా? వాళ్ళకి 4 చేతులు, 4 తలలు ఉంటాయా? ఇవన్నీ మనం అలా చూడకూడదు. దేవతలంటే ఇక్కడ ఏమిటి? మానవులంటే ఏమిటి? రాక్షసులంటే ఏమిటి? రాక్షసులు అంటే భయంకరంగా కోరలు ఇవి అవి అలా చెప్తూ ఉంటారు కదా! ఇక్కడ ఏమిటంటే మనిషికి మౌలికంగా త్రిగుణాలు అనేవి ఉంటాయి. త్రిగుణాలు అంటే మనిషిలో 3 రకాల గుణాలు ఉంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు. సత్వగుణం అంటే చాలా మంచి గుణం. రజోగుణం అప్పుడప్పుడు ఇరిటేట్ కావడం, కోపం రావటం, ఆగ్రహం రావటం, ప్రతి చిన్నదానికి ఇది కావటం. ఇక సత్వ, రజోగుణం, తమోగుణం. తమోగుణం అంటే వాళ్ళు భయంకరమైన మనుషులు. ఇప్పుడు మనం రోజు టీవీల్లో, వార్తాపత్రికల్లో దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, మానభంగాలు చేసే భయంకరమైన మనుషులు ఉంటారే, అది తమోగుణం. అంటే మనిషిలో 3 రకాల గుణాలు ఉంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు. ఈ సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు దేవతలు. వాళ్ళకేమి 4 చేతులు ఉండక్కర్లే, మంచివాళ్ళు. సమాజంలో మనకి ఎంతో మంది ఉన్నారు, చరిత్రలో గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా దేవతలతో సమానమే. రజోగుణం కలిగిన వాళ్ళు మనుషులు, మానవులు, అంటే మామూలు మనుషులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. ఇక తమో గుణం కలిసిన వాళ్ళు రాక్షసులు, అంటే ఈ రౌడీ మూకలు ఇవన్నీ కూడా కిందికి. ఇలా ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ 3 యువకుల పేర్లు చెప్పుకున్నాం కదా, శూరుడు, జ్ఞాని, సూత్రకల్పనుడు. ఈ 3లో మీలో మీరే నిర్ణయించుకుని ఎవరో ఒకరు ముందుకు రండి, వారికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేసి మేము పంపిస్తామని వాళ్ళు అంగీకరించారు. ఇలా జరుగుతున్న తరుణంలో ఆ ఊళ్ళో ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. ఆ బ్రహ్మరాక్షసి అంటే ఇందాక చెప్పినటువంటి, అందుకే ఇది చెప్పవలసి వచ్చింది. ఒక చెడ్డ గుణాలు కలిగినటువంటి ఒక రౌడీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ అమ్మాయి చూసి, ఆ బ్రహ్మరాక్షసి ఈ అమ్మాయిని చూసి ఒకరోజు ఎత్తుకుపోతాడు. ఇప్పుడు కిడ్నాపింగ్ కేసులు ఇవన్నీ జరుగుతున్నాయిగా, అట్లాగే ఈ అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ 3 యువకులు అయ్యయ్యో మేము చేసుకోవాలి, మాలో మేమే ఒక నిర్ణయానికి వచ్చి చేసుకుందాం అనేలోగా ఇలా జరిగిందేంటి, ఎవరో వచ్చి ఇలా అమ్మాయిని ఎత్తుకుపోయారేంటి అని వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏమిటి 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 అని వాళ్ళు 3 ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఆ 3లో జ్ఞాని అనేటువంటి వాడు ఒకడు, శూరుడు, సూత్రకల్పుడు 3 ఉన్నారు. ఆ జ్ఞాని అనేటువంటి వాడు ఏమంటాడంటే, ఆ అమ్మాయిని ఆ రాక్షసుడు ఎక్కడికి వెతుకు వెళ్ళాడో, నా దగ్గర ఒక దివ్య దృష్టి అనేది ఒక విద్య ఉంది. ఆ రోజుల్లో రకరకాల విద్యలు ఉండేవి. ఇప్పుడు మనం టెక్నాలజీ ద్వారా, ఇప్పుడు ఇవాళ మనం ఎవరినైనా కిడ్నాప్ చేసినా, దొంగతనం చేసినా పోలీస్ ఏం చేస్తుంది, వెంటనే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయగలుగుతుంది, వాళ్ళ ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోగలుగుతుంది. ఇదంతా టెక్నాలజీ ఇది. ఆ రోజుల్లో విద్యలు, ఇలాంటి విద్యలు ఉండేవి. కాబట్టి అతను జ్ఞాని అతని అంటాడు, ఆ అమ్మాయిని ఆ రాక్షసుడు ఎక్కడికి తీసుకెళ్ళి ఏ ప్రదేశంలో పెట్టాడు, ఎక్కడ బంధించాడో నాకు తెలుసు. నేను దివ్య దృష్టితో చూసి మీకు చెప్పగలను. కానీ నేను వెళ్ళి వాడిని ఫైట్ చేసి తీసుకురాలేను, నాకు అంత శక్తి లేదు. ఇప్పుడు మనిషికి మెదడు, మేధోబలంతో పాటు శారీరక బలం కూడా ఉండాలి. మనం ఎంత తెలివైన వాళ్ళు, ఎంత విద్యావంతులు అయినప్పటికీ కూడా ఒక రౌడీని మనం కొట్టాలి అంటే మనకు కాస్త కండబలం, శక్తి ఉండాలి కదా. అది నా దగ్గర లేదు. నేను జ్ఞానిని మాత్రమే, కాబట్టి ఎక్కడ ఉంది చెప్తాను, అంతవరకు చెప్తాను, మిగతా మీరిద్దరు ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి అంటారు. అప్పుడు ఆ ప్రదేశం చెప్తాడు. దానికి ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి ఒక వాహనం, వెహికల్ కావాలిగా. ఏమిటి, సూత్రకల్పుడు అనేటువంటి వాడు ఏమంటాడంటే, నేను చాలా మంచి మెకానిక్ అని చెప్పుకోవచ్చు, నాకు రకరకాల వస్తువులు, ఈ వెహికల్స్ ఇవన్నీ తయారు చేయడం, నేను ఒక రథాన్ని తయారు చేసిస్తాను. ఆ రథం ఒక మహిమ కలిగిన రథం, ఫ్లైట్ లాంటిది. ఆ రథం మీద ఎక్కితే చాలా స్పీడుగా ఆకాశంలో నుంచి నిన్నెక్కడికైనా తీసుకెళ్తుంది. ఆ పని మాత్రం నేను చేయగలుగుతాను అని సూత్రకల్పుడు అంటాడు. బాగుంది, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసింది. వెళ్ళడానికి మరి ఇప్పుడు మనం ఏమిటి రూట్ మ్యాప్ అంటామే, రూట్ మ్యాప్ తెలిసింది, వెళ్ళడానికి వెహికల్ ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇందులో ఎవరు, అతను అంటాడు, నేను అంతవరకు చేయగలను కానీ వెళ్ళి ఆ రాక్షసునితో పోరాడి చంపి తీసుకురాగలను, అంతటి శక్తి నాకు లేదు. కాబట్టి అప్పుడు శూరుడు, ఆ పేరులోనే శూరత్వం తెలుస్తోంది. ఈ శూరుడు అనేవాడు అంటాడు, సరే మీరిద్దరు ఈ మాత్రం చేశారు, బాగుంది, ఆ రథం ఇవ్వండి, ఆ రథంలో వెళ్ళి నేను వాడితో పోరాడి
వాడిని యుద్ధం చేసి ఆ అమ్మాయిని రక్షించి తీసుకొస్తాను అని చెప్తారు. ఇక్కడ మనకు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ శూరుడు ఆ రథాన్ని ఎక్కేసి ఆ వాయువేగంతో వెళ్ళిపోతాడు. ఆ రాక్షసుడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ రాక్షసుని చూసి ఆడితో యుద్ధం చేసి వాడిని ఓడించి వాడిని చంపి వాడి చెరలో ఉన్నటువంటి ఆ కళ్యాణి అనేటువంటి ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇప్పుడు బేతాళుడు అడగవలసిన ప్రశ్న ఏమిటో మనకు స్పష్టం అయిపోయింది. ఆ ముగ్గురులో ఎవరు చేసుకోవాలి, మరి శూరుడా, జ్ఞాన, సూత్రకల్పుడా అని బేతాళుడు విక్రమార్కుని అడిగితే జ్ఞాని అనేవాడు కేవలం ఒక దారిని మాత్రమే చెప్పాడు. మరి వీడు సూత్రకల్పుడు అనేవాడు ఒక మార్గాన్ని వెళ్ళడానికి ఒక సహాయం చేశాడు. కానీ నిజానికి వాడితో పోరాడి ఆ శారీరకంగా ఆ బలంతో పరాక్రమంతో వాడిని జయించి ఆ అమ్మాయిని సురక్షితంగా తీసుకొచ్చింది శూరుడు మాత్రమే. కాబట్టి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవలసినటువంటి యోగ్యత, అర్హత ఆ శూరునికి మాత్రమే ఉంది అని చెప్తాడు. సరే ఈయన సమాధానం అని మళ్ళీ తిరిగి చెట్టుపై. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో సమాజంలో స్త్రీలు కూడా ఇవాళ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో కూడా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. అది మనం సంతోషించదగ్గ విషయమే. కానీ కొన్ని విషయాల్లో స్త్రీకి ఒక రక్షణ అనేది మగవాడి నుంచి అవసరం. అందుకే మనకి వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది. అయితే ఆ మగవాళ్ళు కూడా శారీరకమైనటువంటి దృఢత్వంతో తన భార్యకి కానీ తన ఇంట్లో స్త్రీలకి కానీ ఏదైనా జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు వాళ్ళని రక్షించేటువంటి ఒక స్థైర్యం, సాహసం, పరాక్రమం ఉండాలి మగవాడికి అనేటువంటి ఒక నీతిని దీని ద్వారా చెబుతోంది. కేవలం తెలివితేటలు, ప్లానింగు, ఇవన్నీ ఎగ్జిక్యూషన్ ఇదంతా ఓకే, కానీ దాన్ని ట్యాకిల్ చేయడం, దాన్ని ప్రాక్టికల్గా ఎదుర్కోవడం అనేది అవసరం అనేటువంటిది కథ చెప్తుంది. అది విక్రమార్కుడు ఉన్నమాట చెప్పాడు. అది విని తిరిగి బేతాళుడు వెళ్ళిపోయాడు. ఇది ఈ కథ దీనితో ముగుస్తుంది. బేతాళుడి ప్రశ్నలు మీరు కూడా కథ మొత్తం ఇలాగే ఇప్పుడు గౌరీశంకర్ గారు ఎలా అయితే చెప్పారో విని పిల్లలకి చెప్పండి, లేదా చూపించండి. చూపించాక బేతాళుడు ప్రశ్న ఏదైతే వేశాడో అది మీ పిల్లలకి వేసే ప్రయత్నం చేయండి. అసలు ఆన్సర్ వస్తుందేమో ఒకసారి అలా ప్రయత్నించి చూడండి. చాలా చక్కటి కథలు, చాలా నీతి ఉన్న కథలు, మన అందరం తెలుసుకోవాల్సిన కథలు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.